ప్రస్తుతం మనం చూసినట్టయితే యూసఫ్గూడలో ఉన్న జూబ్లీ ఉప ఎన్నికలు అయితే స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఇక్కడ ప్రజలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు అనే దాని గురించి మనం ఇక్కడ ఉన్న కొంతమంది అనలు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. ఎలక్షన్స్, సో మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు? మేమైతే కాంగ్రెస్. ఎందుకండి? ప్రజెంట్ గవర్నమెంట్ అదే కదా, కరెంటులు అమలయ్యాయండి. 6 గంటలు అవుతున్నాయి, కొద్దిగా అవుతున్నాయి. మరి నవీన్ యాదవ్ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా, దాని గురించి మీరేమంటారు? ఆరోపణలు ప్రతి మనిషికి వస్తాయి. ఆరోపణలు అన్ని మనిషి ఎవరు ఉండరా? కాదు మరి, అంటే వైరల్ అవుతున్నాయి కదా తను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి. ఎందుకు అవుతుంది? రౌడీ షీట్ అనుకుంటే అవుతుంది. రౌడీ షీట్ అనుకుంటే రౌడీ షీట్ అవుతారు, కానీ రౌడీ షీట్ కాకుండా ఇప్పుడు కాదు కదా. కాదంటారు మరి, వైరల్ అవుతున్నాయి కదా వీడియోస్. అవుతుంది. ప్రపంచంలో సమాజంలో ప్రతి ఒక్కరు అనుకుంటారు, అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు. అనుకునే మనిషి అని ఉంటారా? మరి బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా మరి ప్రచారం అయితే చేస్తుంది. అది అదృష్టం ఎవరికి ఉంటే వాళ్ళకు వచ్చేస్తుంది. మరి నవీన్ యాదవ్ వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? అదే ఇంకా ఆయన గవర్నమెంట్ పాలసీ ఉంది కాబట్టి గవర్నమెంట్ బాగా చేస్తే అంత గవర్నమెంట్తో బట్టి ఆయన కూడా పాలు పంచుకొని ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ యూసఫ్గూడలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ చెప్పుల్లో డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మరి అంటే అన్ని సమస్యలు అన్ని క్లియర్ చేస్తారని నమ్ముతున్నారు ప్రజలు. థ్యాంక్ యూ. సమస్యలు ఏమున్నాయండి? మామూలే. రోడ్లు ఎలాంటివన్నీ మామూలే ఉంటాయి, ఎప్పుడు ఉండే సమస్యలే. డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అయ్యే ఉంటాయండి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి ఎలక్షన్? అది మనం ఏం చెప్తామమ్మా, దేవుడి నిర్ణయం ఎవరు వస్తారన్నది. మాగా అట్లా ఏమి ఉండదమ్మా. నేను అసలు రాజకీయం అంటే నాకు ఎవరు వచ్చినా ఓకే, ఎవరు వచ్చినా బాగానే చేస్తారు. గోపీనాథ్ అని చెప్పి కూడా బాగానే చేశాడు. ఎవరిష్టం వాళ్ళది ఏముంది, ప్రజలు ఎవరు ఎన్నుకుంటారో ఏమో ఈసారి. మరి నవీన్ యాదవ్ కూడా యూత్ కదా. అవునండి, ఆయన కూడా ఓప్స్ ఉన్నాయండి, బాగుంది. ఆయన కూడా బాగానే ఉన్నారు, మరి ఓప్స్ బాగానే ఉన్నాయి ఆయనకు కూడా. మీరు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు యూసఫ్గూడలో? ఎవరు వస్తారో ఏం ప్రజల నిర్ణయం అండి, ఎవరు వస్తారా అన్నది ఏం చెప్తామమ్మా అట్లా. మరి మాగంటి సునీత గారు కూడా 3 సంవత్సరాలు గెలిచి మరి అభివృద్ధి బాగా చేశారంటారా? బాగానే చేశారు కదండి. ఆయన గోపీనాథ్ గారు చేయబట్టే కదా ఆయన సార్లు నెగ్గారు ఆయన. మరి ఇప్పుడు గోపీనాథ్ గారికి వేస్తారా మీరు, లేదంటే నవీన్ యాదవ్ గారికి? అప్పుడు పెట్టమ్మా. మరి 3 సంవత్సరాలు వాళ్ళు కూడా బాగానే చేశారు. బాగానే చేశారు. మేము ఎప్పుడు ఆయనకే వేసాను. ఎప్పుడు ఈసారి మార్పు చూద్దామండి అట్లా. అది మరి నవీన్ యాదవ్ పైన ఆరోపణలు వస్తున్నాయి కదా, అది మనకు తెలియదు, ఆయన మనకు తెలియదు అన్ని మా. సరే, ఉప ఎన్నికలు అయితే స్టార్ట్ అయినాయి కదా స్వామి, మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎందుకండి? ఇంకా లోకల్ లీడర్ ప్లస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అది వస్తేనే జూబ్లీస్ కొద్దిగా బెటర్ ఉంటుంది. అయితే 0 బిల్ వచ్చింది, కరెంట్ బిల్లు. గ్యాస్ రాలేదు, కానీ అంటే వచ్చినాయి కొంతమంది, లేని వాళ్ళకి వచ్చినాయి, అందరికీ రాలేవు కానీ లేని వాళ్ళకి వచ్చినాయి.